హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నా జేఈ మెయిన్ 2026 సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే తెలిసిపోయినాయి. అలాగే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది రావడానికి అయితే టైం పడుతుంది. ఎగ్జామినేషన్ డేట్ కి కేవలం 3 రోజుల ముందు లేదా 4 రోజుల ముందు మాత్రమే రిలీజ్ చేస్తారు. అయితే మీకు ఎగ్జామ్ సిటీ ఎక్కడో ముందుగానే తెలుసుకునే అవకాశం అయితే వచ్చింది. సో ఆ విండో అయితే ఓపెన్ అయింది. ఎగ్జామినేషన్ సిటీ ఎక్కడుందో తెలుసుకొని ఎవరైనా రిజర్వేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ముందుగానే మీ ఎగ్జామ్ ఏ డేట్ వచ్చింది, ఏ ఊళ్ళో వచ్చింది అనేది మాత్రమే తెలుస్తుంది. ఇది హాల్ టికెట్ కాదు. హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డ్ అనేది మీకు ఎగ్జామ్ డేట్ కి 3-4 డేస్ బిఫోర్ మాత్రమే రిలీజ్ చేస్తాను. దానికి సంబంధించి ఎలా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తా. తప్పనిసరిగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగైతే లైక్ చేసి చూడండి. మీకు కూడా వెంటనే ఇన్ఫర్మేషన్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే నా వాట్సాప్ ఛానల్ ఉంది, లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. దానిలో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మీకు వీడియో చేయలేకపోయినా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్. సో జేఈ మెయిన్ 2026 సంబంధించి జనవరి 1st సెషన్ డేట్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుందంటే జనవరి 21, జనవరి 22, జనవరి 23, 24 అలాగే 28, 21, 22, 23, 24 అండ్ 28 ఈ 5 రోజుల పాటు మార్నింగ్ ఒక సెషన్ 9 to 12, ఈవినింగ్ 3 to 6 ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఎవరికి ఏ రోజున మార్నింగ్ వస్తుందో ఈవినింగ్ వస్తుందో మనకు తెలియదు. ఏదో ఒక్క రోజే వస్తుంది, ఒక పూటే వస్తుంది. అది ఎప్పుడు వచ్చింది అనేది మీకు ఇప్పుడు వచ్చినటువంటి అడ్మిట్ కార్డులో అయితే పూర్తి డీటెయిల్స్, ఎగ్జామ్ సెంటర్ కూడా ఉంటుంది. ఇప్పుడు కేవలం మీకు ఎగ్జామ్ ఏ ఊళ్ళో వచ్చింది మాత్రమే తెలుస్తుంది. సో ఈ 5 రోజులు జేఈ మెయిన్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అలాగే 29న బీఆర్క్ రాసే వాళ్ళకి మాత్రం స్పెషల్గా ఎగ్జామ్ జరుగుతుంది. 9 to 12:30 వాళ్ళకి. బీఆర్క్ వాళ్ళందరికీ కూడా 29న ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇది సో మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు jemain.nta.nic.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ వెరీ క్లియర్గా అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ ఫర్ జేఈ 2026 సెషన్ ఈజ్ లైవ్ అని ఉంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది. ఇక్కడ మీకు లాగిన్ అని కనబడుతుంది. ఆ లాగిన్కి వెళితే మీ అప్లికేషన్ నెంబర్ మనకి అడ్వాన్స్ మీరు ఎక్కడైతే ఐఐటి ఎన్ఐటి జాయిన్ అయినంత వరకు అదే మీకు అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. సో ఆ అప్లికేషన్ నెంబరు, మీరు పెట్టుకున్న పాస్వర్డ్, కంగారు పడకండి. పాస్వర్డ్ ఒకవేళ మర్చిపోయిన ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ద్వారా తెచ్చుకోవచ్చు. పాస్వర్డ్ పెట్టుకోండి. అలాగే ఇక్కడ ఉన్న క్యాప్చా పెట్టి లాగిన్ అవ్వండి. మీకు ఎగ్జామ్ ఏ రోజున ఏ ఊళ్ళో వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుస్తుంది. సో రిజర్వేషన్ చేసుకునే వాళ్ళు రిజర్వేషన్ చేసుకోండి. అలాగే ఎగ్జామ్ డేట్ తెలిసింది కాబట్టి ఇక్కడి నుంచి మీరు ఇంకా కాస్త జాగ్రత్తగా మాక్ టెస్టులు రాసుకుంటూ కాన్ఫిడెంట్గా, టెన్షన్ పడకుండా, భయం ఉండాలి కానీ టెన్షన్ అనేది కాకుండా ఎగ్జామినేషన్కి అయితే ప్రిపేర్ అవ్వండి. సో జేఈ మెయిన్ 2026కి సంబంధించిన డేట్స్ అయితే జనవరి 21, 22, 23, 24 అండ్ 28 ఈ 5 రోజుల పాటు జరుగుతుంది. మీకు ఈ 5 రోజుల్లో ఏదో ఒక రోజు ఒక పూటే ఎగ్జామ్ జరుగుతుంది. ఏ రోజు మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఏ ఊళ్ళో పడుతుందో తెలుస్తుంది. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ అనేది మాత్రం తెలియదు. సో దానికోసం మీరు వెయిట్ చేయాలి. సపోజ్ 21st ఎగ్జామ్ వచ్చిన వాళ్ళకి ఒక 4 days ముందు 17th కానీ 18th కానీ మీకు హాల్ టికెట్ అనేది వస్తుంది. మళ్ళీ సేమ్ వెబ్సైట్లో చెక్ చేయాలి. అది వచ్చినప్పుడు మళ్ళీ నేను చెప్తాను. అలాగే 24, 28 వాళ్ళకి లేదా ఈ 4 రోజుల వాళ్ళకి ఒకేసారి రిలీజ్ చేయొచ్చు, చెప్పలేం. 28 వాళ్ళకి 22, 23 రిలీజ్ చేస్తారు. అది సో ముందు ఎగ్జామ్ డేట్ తెలిసిపోయింది, ఎగ్జామ్ సిటీ తెలిసింది కాబట్టి కాస్త ఏదన్నా రిజర్వేషన్ చేయించుకునే వాళ్ళు చేయించుకోవచ్చు. స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా కాస్త సపోర్టివ్గా ఉంటాం. స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయటం, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. వీలైనంత వరకు ఎక్కువ కష్టపడండి. మీరు ఎగ్జామినేషన్ మాక్ టెస్టులు రాసుకోండి. అందులో వచ్చినటువంటి కరెక్షన్స్ ఏమన్నా ఉంటే చూసుకొని సబ్జెక్ట్ని వీలైనంతగా రివైజ్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఓకే, సో విష్ ఆల్ గుడ్ లక్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.